ఒక 2-3 రోజుల కిందట రఘురామరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తాను గొప్ప నిజాయితీ పరుడని, ఇతరులందరూ మోసగాళ్ళని చెప్పుకొచ్చారు కదా. ఆ నిజాయితీ ఏందో, ఆ నిజాయితీ పరుడు ఎంతవరకు నిజాయితీగా ఉన్నాడో అది ప్రజలకు తెలియజేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. అవినీతి గురించి మొన్న పాయింట్ చెప్పడం జరిగింది. ఆ పాయింట్కు నేను దానికి సమాధానం చెప్తా. ఫస్ట్, కరెంట్ ఆఫీస్లో షిఫ్ట్ ఆపరేటర్లకు ఎంత డబ్బు తీసుకున్నావు అంటే ఒక్కొక్క ఆపరేటర్ దగ్గర 5 నుంచి 10 లక్షల డబ్బులు తీసుకున్నావు. అది ఎప్పుడు తీసుకున్నావు? లాస్ట్ గవర్నమెంట్ మారిపోయేటప్పుడు ఒక 20 మంది దగ్గర తీసుకున్నావు. అంతకుముందు 2018-19లో మా బ్రహ్మంగారి మఠంలో నేను సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకొచ్చిన 132 kV సబ్స్టేషను నేను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఫైట్ చేసి శాంక్షన్ చేసుకొచ్చిన. దాంట్లో ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్ను వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రకరకాల డబ్బులు తీసుకొని వేసుకున్నాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 20 మంది లేటెస్ట్గా వేసుకున్నాడు. లేటెస్ట్గా వేసుకుంటే ఆ 20 మందిని నేను తీసేసే నాకు ఉన్నది అధికారం. ఊరిక ఒకరిని తీసేస్తామని చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్, మేము డబ్బులు ఇచ్చుకున్నాం, ఆ పదవి పోతే మాకు జీవనోపాధి అదే, మేము డబ్బులు ఇచ్చుకుని రోడ్డు పాలు పడతాం అని నా దగ్గరికి వస్తే మానవత దృష్ట్యా పార్టీలు చూడలే. నేను అప్పుడు మానవత దృష్ట్యా నేను వదిలేసిన. మా ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను 6 మందికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇచ్చిన. ఎక్కడైనా రూపాయి తీసుకోలే. ఓన్లీ పార్టీ కష్టపడాలా, వాళ్ళకి జీవనోపాధి జరగాలా, ఎవరు బీదగా ఉన్నటువంటి వాళ్ళకి ఐటీ చదివిన వాళ్ళకి 6 మందికి నేను ఫ్రీగా ఇచ్చిన. అంటే నిజాయితీ పడు ఎవరా? నువ్వు నిజాయితీ పడివా, నేను అవినీతి పడినా? ప్రజలకు తెలుసుకోవాలా. అందుకే ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తానా. ఇంకొకటి, గ్రావల్ నేనేదో అమ్ముకుంటానని చెప్పి చెప్పినావు. గ్రావలు అమ్ముకున్న వ్యక్తి ఎవరు? నువ్వు. గ్రావలు పేరుతో నాగసానపల్లి దగ్గర ఆచార్య పేరుతో నువ్వు క్వారీ తీసుకున్నావు. ఇక గగ్గితిప్ప దగ్గర క్వారీ తీసుకున్నావు. ఈ 2 క్వారీల దగ్గర నువ్వు అమ్ముకునేవే లేదా? ఈరోజు నువ్వు అది సర్వే చేపించమంటే నేను సర్వే చేపిస్తా. నువ్వు అమ్ముకొని నువ్వు దానికి పాల్పడినావు. నేను ఎక్కడ కానీ గ్రావలు అమ్ముకునే చరిత్ర నాకు లేదు. ఎక్కడైనా ఒక్క లోడుకి అమ్ముకున్నంటే, ఒక్క లోడు నేను చేసినంటే నేను రాజకీయం బయటికి పోతా. నువ్వు అమ్ముకోలేని చేస్తే నువ్వేం చెప్తావు? ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? ఇది నేను చెప్పేది కాదు, టోటల్గా ఉన్నటువంటి నీ జాతకం. ఇంకొకటి, రైతుల గురించి చాలా వలగబోసినావు. రైతులకు ఏదో మేము అన్యాయం చేస్తానట్టు, నువ్వేదో మేలు చేస్తానట్టు. పసుపు ఉంది, పసుపు అమ్మకంలో నువ్వు ఎంత కమిషన్లు తీసుకున్నావు? నేను చెప్పడం కాదు, రైతులే పిలిపిస్తా, మార్కెట్ రేట్లు పెడదాం, అందరినీ పిలిపించాం, రైతులందరినీ పిలిపించి మార్కెట్ రేట్లు బహిరంగ అడుగుదాం. నేను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేపీ ఉల్లి రైతులకు వచ్చింది సుమారు మన నియోజకవర్గానికి సుమారు 10-15 కోట్ల డబ్బులు వచ్చింది. మా వాళ్ళ రైతులు పిలుస్తాం. నా ఏములో నేనేమన్నా కమిషన్ తీసుకునేనా? నీ ఏములో నువ్వేమన్నా కమిషన్ తీసుకునేవా లేదా? రైతులను అడుగుదాం, ప్రజలను అడుగుదాం. ప్రజలు చెప్తారు కదా, అదే వాస్తవం. అది ప్రజలు చెప్పరు, ఖచ్చితంగా వాస్తవం చెప్తారు వాళ్ళు, అబద్ధాలు చెప్పరు వాళ్ళు. దానికి నువ్వు సిద్ధమా? ఎప్పుడు సిద్ధమని చెప్పు, డేట్ చెప్పు. ఆ డేట్ అవ్వద్దు, అందరు రైతులు పిలిపిస్తాం. మన మార్కెట్ ఆడే ఉంది, మార్కెట్ బహిరంగ మీటింగ్ పెడతాం. బహిరంగ మీటింగ్ రైతుల్లో ఎవరినిలే పిలుస్తాము, అడుగుదాం. అదే రకంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు నేను 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో ఉన్న రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోలేదు. నువ్వేం రిజిస్టర్ ఆఫీస్కి పోయి నువ్వు పోయినాకంగా లంచం ఎక్కువ పెరిగింది అని చెప్తాను. అయ్యా, నాకు రాక ప్రజలు అవకాశం కల్పించారు. ఒక బీసీ వ్యక్తిని ఇంతవరకు ఎప్పుడు నాకు ఎమ్మెల్యే లేలే. మా నియోజకవర్గం ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. గెలిపించిన తర్వాత వాళ్ళు నా కాడికి వచ్చి, సార్
ఇలా రిజిస్టర్ ఆఫీస్ ఉంది, చిన్న రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్లో మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆడ ఏమైనా వర్షాలు పడితే మా డాక్యుమెంట్ కాలిపోతే మా పరిస్థితి ఏంది, ఏమైనా చెడిపోతే మా పరిస్థితి ఏంది, ఆడ భద్రత లేదు, కట్టుభద్రత లేదు, మాకు ఆస్తులు అదే అని నా కాడికి కొంతమంది ప్రజలు చదివితే అది ఏ రకంగా ఉంది అని చూసేకపోయినాం. అక్కడికి పోయినప్పుడు చూస్తే నాకు కూడా వీళ్ళు ప్రజలు చెప్పింది వాస్తవం అనిపించింది. ఆడిపోయిన తర్వాత ఆ సందు రోడ్డు సన్న సందు, ఆ సందులో పోయేదానికి జనాలు పోయేదానికి ఇరుకు. ఈ రిజిస్టర్ ఆఫీస్ పోతే బైకులు కార్లు పెట్టుకుంటే ప్రజలు జనాలు పోయేదానికి చాలా ఇబ్బంది. అది బాడిగ రూమ్ అని చూసిన తర్వాత నాకు కూడా ఇది వాస్తవం అనిపించింది. అప్పుడే ఇమ్మీడియట్గా దానికి ప్రత్యామ్నాయం చేయాలి అని ఆలోచించి మనం మార్కెట్ యార్డ్లో మన మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటే అది ఖాళీగా ఉంది, మన మున్సిపాలిటీ ఆఫీస్ ఉన్న కమిషన్ వీళ్ళు అడిగితే సార్ ఖాళీగా ఉందని చెప్తే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి సుమారు ఇప్పుడు ₹1 కోటి ఖర్చు పెట్టి ఎక్కడ మన జిల్లాలో లేనటువంటి రిజిస్టర్ ఆఫీస్ని ఎక్కడ ఉందంటే మైదుకూరులో ఉంది అనే రకంగా డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము అక్కడ పోయినాం. ఒకవేళ మేము డబ్బు తీసుకుంటామని చెప్పి ఉండింటే నువ్వు అడిపోయి ధర్నా చేయాల్సింది కదా. ఇప్పుడు నీ హయాంలో ఎక్కడ నువ్వు తప్పు చేస్తా అంటే మేము ధర్నా చేసాం, నువ్వు వచ్చి ఆ తప్పు చేస్తాను, అవినీతి జరుగుతుంది, నువ్వు వచ్చి ధర్నా చేయాల్సింది. అంటే నీకేమో నువ్వు డబ్బులు వసూలు చేయాలంటే నేను ఆఫీస్ పోయి డబ్బులు వసూల్సే అవసరం లేదు, నీ మాది ఇంట్లో కూర్చుంటే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు కదా. నేను డబ్బుల కోసం కాకపోయింది, నేను ప్రజల ఆస్తులు కాపాడాలా, ప్రజలకు భద్రత కల్పించాలా అనే ఆలోచనతోనే అక్కడ పోయినా దానికి ప్రత్యామ్నాయ ప్రయత్నం చేస్తానా. ఇప్పుడు 1 నెల 2 నెలల లోపల షిఫ్ట్ అయిపోతా రిజిస్టర్ ఆఫీసులు కూడా, అది కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. అది ప్రజలకు మంచి చేయాల ఆలోచనతో మేము చేసినటువంటి ప్రక్రియ. మేము దాంట్లో లంచం తీసుకోవాలని ఆలోచన లేదు. నువ్వు అటువంటి ఏదైనా పరిస్థితి ఉంటే నువ్వు ధర్నా చేయి, నిలబెట్టు, అవినీతి అరికట్టు, దానికి మేము ఒప్పుకుంటాం, మేము దానికి ఎక్కడ వ్యతిరేక కాదు అని తెలియజేస్తున్నా. అటువంటి వాస్తవ మాటలు చెప్పగాకు. ఆ తర్వాత పనులు ఇచ్చేటప్పుడు ముందే పర్సెంటేజ్, ఎందుకంటే ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ ఉంటాడు, కాంట్రాక్ట్ ఏంటంటే టెండర్ వేయాలా, టెండర్ వేస్తే దాని ₹2 డబ్బులు వస్తే అప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చారు ఎవరో ప్రీతిగా. మన మాజీ శాసనసభ్యులులే అది సంబంధంలే, టెండర్ వేసిన ముందే ఆయన డబ్బులు ఆయన ముట్ట చెప్పాలా, ఆయన పర్సెంటేజ్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాతనే మళ్ళీ టెండర్లు ఓపెన్ చేస్తారు. అంటే కాంట్రాక్టర్ ఎందుకంటే వాని వృత్తి, కాంట్రాక్టర్ పని లేకుంటే బతకలేడు, ఆ మిషన్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ ఉంటాయి, చేయాలి కాబట్టి ఏ సమస్య లేకుండా పోతాయని చెప్పి 10% ఇస్తారు. ఆ తర్వాత ఇంకోటి వర్క్స్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా, యాక్చువల్గా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉంటారు, ఆ ఊళ్ళో లీడర్లు ఉంటారు. అయినా నీ పార్టీలో మీ లీడర్లు ఎట్టాలంటే వాళ్ళ సొంత జోబులోంచి డబ్బు ఖర్చు పెట్టినటువంటి లీడర్స్ మీ వాళ్ళందరూ. వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఊర్లో వర్క్ వచ్చి ఎవరికి ఇవ్వాలా, వాళ్ళకి వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇస్తే దాంట్లో ₹10 ₹2 వస్తుంది. వాళ్ళు కూడా ఏం చెప్పారు, సారు బయట వాళ్ళకి ఇచ్చే పర్సెంటేజ్ మేమే ఇస్తాము, మాకే ఇవ్వండి అని చెప్పి కూడా అడిగినారు. మీకు ఇచ్చేది లేదు, నాకు ఎందుకంటే వాళ్ళైతే ఒకేసారి డబ్బు తీసుకొచ్చి ఇస్తారు కదా అని వాళ్ళకి ఇచ్చేది లేదు అని చెప్పి నువ్వు వేరే బయట వానికి ఇస్తావు. మైదుకూరు మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో అన్ని వర్క్స్ ఒకే ఏజెన్సీ ఎందుకు వేయాలి టెండరు, టోటంతా ఊరంతా ఒకే ఏజెన్సీకి టెండర్ వేయించి అతని దగ్గర కమిషన్ తీసుకొని పనులు చేపిస్తాను నువ్వు. ఇప్పుడు మా ఏమలేంది, ఏ ఊరు లీడర్లు ఆ ఊర్లోనే పనిచేస్తున్నారు, ఆ ఊర్లో లీడర్లు ఎవరైనా ₹1 కమిషన్ లేదు. ఎక్కడ మున్సిపాలిటీ ఉంది, ఏ వార్డులో ఉన్నటువంటి లీడరు ఆ వార్డులో పనిచేస్తాను, ఎక్కడెక్కడుంటే వాళ్ళే టెండర్ వేసుకుంటాను. నేను చెప్పిన మా కార్యకర్తలు నాయన మీరు కష్టపడినారు, మీ ఏరియాలో మీరే చేసుకోండి, మీరు ఎవరికైనా ఒక పైసా ఇవ్వకండి, ఒక్క % డబ్బులు ఇవ్వకండి అని చెప్పి కూడా మా కార్యకర్తలు చెప్పాం. మా పరిపాలన ఈ రకం ఉంది, నీ పరిపాలన మరి పర్సెంటేజ్తో తీసుకొని చేసినటువంటి పరిపాలన ఇది. ఎగ్జాంపుల్ ఒకటి కాదు, ఇప్పుడు ప్రతి ఊర్లో అడ్వాన్స్ డబ్బులు అంటే వాళ్ళు రక్తం పీడించి కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది నువ్వు కాదా. ఆ తర్వాత ఇంకోటి విషయం, దీని అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటే ఇది మీకు అందరికీ చూపిస్తున్నా. ఇది కూడా మీకు కాపీ మీకు అందరికి ఇస్తా. 3 పేజీలు ఉన్నాయి, 3 పేజీలు మీకే ఇస్తా. ఇది ఎవరు తెలుసా,
రఘురామిరెడ్డి దగ్గర నిన్నటి రోజున రఘురామిరెడ్డి మా మీద అవినీతి పౌడని మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పిఎల్ కానీ వాళ్ళ నాయకులు కానీ బాధపడి నాయన నువ్వు అవినీతి చేయలేదు, మా నాయకుడు అవినీతి చేసినాడు అని చిట్టా ఇచ్చారు నాకు. ప్రతి ఒక్కటి ఎంత, ప్రతి ఊళ్ళో ఏంది షిఫ్ట్ ఆపరేటర్కి 1,10,00,000, ఆ తర్వాత మండలంలో సబ్స్టేషన్లో 2 కోట్లు, ఇట్లా చిట్టా ఇచ్చి పేపర్లు రాసి 92 కోట్లు డబ్బులు నగదు రూపంలో తీసుకున్నారు. 92 కోట్లు నగదు రూపాయలు తీసుకున్నారు. ప్రతి ఒక్క పేజీ ప్రతి ఒక్క లిస్టు ఈ పేపర్ కూడా మీకే ఇస్తా. ఇది నేను ఇచ్చింది కాదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పిఎల్ కానీ మీరు చెప్పిన మాటలు విని వాళ్ళకు బాధ కలిగి మీరు అవినీతి చేయలేదు, మా నాయకుడు అవినీతి చేసినాడు అని చెప్పి తీసుకొచ్చేటువంటి చిట్టా ఇది. ప్రస్తుతం రఘురామిరెడ్డి గారు ఉండేటువంటి పిఎలా లేకపోతే ఆయన వదిలిపెట్టి కాదు, ఈడ వచ్చిందంటే బాధపడి ఒకరు కాదు, ఇది ఇచ్చింది 10 మంది తీసుకొచ్చి ఇచ్చారు. కాదు అది కాదు, బాధితులు ఏంటంటే పార్టీ లీడర్స్ ఇచ్చారు, పార్టీలో పిఎల్ ఇచ్చారు, వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తులు అంటే నిజం అనుకోలే లేదా? నా పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇచ్చినారంటే ఇదేదో బోగస్ ఇచ్చినా అనుకోవచ్చు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు చెప్పిన మాటల్లో బాధపడి నాకు ఇచ్చినారంటే మా నిజాయితీ ఆడిందో నువ్వే ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆ తర్వాత ఇంకోటి ఎందుకు అవినీతి గురించి మాట్లాడతావు. మీ దగ్గర ఉన్నటువంటి మీకోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉండరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాచునూరు చంద్ర చైర్మన్ కావాలని చెప్పి ఆ రోజు బాగా కష్టపడినాడు. లంచం ఇచ్చి నీకు డబ్బులు కూడా ఇచ్చి చైర్మన్ అయ్యిండు. చైర్మన్ అయినాక అతనికి గౌరవం ఇవ్వాలి కదా. మా పార్టీ కార్యకర్త నేను గౌరవం ఇవ్వలేదంట, ఆయన పార్టీ కార్యకర్త గౌరవం ఇచ్చినట్టేమో. అతని దగ్గర అతను పబ్లిక్ మీటింగ్ పెట్టిండు, నేను 3 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినాను అని పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వు లంచం తీసుకోకపోతే నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు నువ్వు ఖండించలేదు? నువ్వు ఎందుకు అడగలేదు? అంటే నువ్వు డబ్బు తీసుకున్నట్టే కదా, అర్థం చేసుకోనా లేదా? ఒకరెందుకు ఇప్పుడు ఎందుకంటే వైకాపా పార్టీలో ఒక్కొక్క మండలానికి ఒక లీడరు బాగా చేతించి డబ్బు పెట్టి ఖర్చు పెట్టి పనిచేస్తారు. మా లీడర్లు ఏంటంటే మా వాళ్ళు బీదోళ్ళు పాపం అందరూ, వాళ్ళు ఏదో ఆడేది కష్టపడి డబ్బు పెట్టుకుంటారు. ఉదాహరణకి బీమఠం మండలం ఉంది. బీమఠం మండలంలో ఎంపీపీ వీరనారాయణ రెడ్డి ఉన్నాడు. వీరనారాయణ రెడ్డి ఆ రోజు అంటే నేను చెప్పడం కాదు, అతను ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆ రోజు నుంచి ఏది మా 2014 2019 గవర్నమెంట్ ఉన్నా మా దగ్గరికి రాలే. ఆయన పార్టీకి ఆయన చేసుకుండు, మేము హ్యాపీ. ఎందుకంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు మాకు అగెన్స్ట్ చేయడం కామన్, అది నేను కాదని చెప్పను. ఆ రోజు ఆ పక్క పార్టీ చేసిండు, 2019 నుంచి 2024 ఆ పక్క పార్టీ చేసిండు. నిజాయితీ కష్టపడినాడు. అతను చేతించి డబ్బు పెట్టుకున్న తర్వాత అతని 30-35 కోట్ల బిల్లు ఉంటే నువ్వు నాయకునివి, నీకాడ పనిచేసిన వ్యక్తికి నువ్వు సీఎం దగ్గర పోయి డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత లేదా నీకు? నిన్ను నమ్ముకొని పనిచేసిన వ్యక్తికి ఇప్పించాలి లేదా? అంటే నీ కార్యకర్తలకి నువ్వే ఎన్నుపోటు పొడుస్తున్నావు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ప్రజలకు తెలియాలి, అది ఎవరు ఎన్నుపోటు పొడుస్తున్నారు. నువ్వేదో మా బాబుకి ఏదో నేను ప్రియారిటీ లేదని, రవీంద్రకి ప్రియారిటీ లేదని. మా నాయకులే, మా వాళ్ళు నేను ఉన్నా లేకుండా నా కోసం రాత్రి మళ్ళీ కష్టపడే కార్యకర్తలు మా వాళ్ళు, వాళ్ళ కోసం దేనికైనా మేము సిద్ధము. ఇంకోటి, నువ్వు లంచం ఎట్లా వసూలు చేస్తావు తెలుసా? అంటే చాలా నీకు ఇంటెలిజెంట్ కాబట్టి ఫస్ట్ భూములు ఉంటే ఏం చేస్తారంటే పాప కార్యకర్తలు ఎమ్మెల్యే కాబట్టి ఏదో సమస్యలు చెప్పుకునేకి ఎమ్మెల్యేకి అడిగిపోతారు. పిలిచిన తక్షణం బాగా నీ సమస్యలు ఏంది నీదంతా డీటెయిల్ తీసుకుంటారు. తీసుకున్న తక్షణమే ఈ కార్యకర్త ఇంటికి పోకముందే ఎంఆర్ఐ ఫోన్ పోయి ఉంటుంది, ఏమని దాని మీద నోటీస్ పంపిమని. ఎంఆర్ఓ నోటీస్ పంపించాడు. నోటీస్ పంపించినాక మళ్ళీ ఆ ఎంఆర్ఓ నోటీస్ పంపించే వాళ్ళ పాప ఎంఆర్ఓ కాడికి వస్తారు. ఎంఆర్ఓ ఏం చెప్తారు, పోయి ఎమ్మెల్యే కలిసి రామంటారు. ఎమ్మెల్యే కాడిపోతే ఆ డబ్బులు ఇస్తే సాయంకాలానికి మళ్ళీ ఎమ్మెల్యే అది క్లియర్ చేస్తారు. అంటే నేను చెప్పేది కాదు, నాకు ప్రజలు చెప్పినటువంటి ఇది ఎందుకు చెప్పేది. ఆ తర్వాత మట్ట మండలంలో భూములు ఉన్నాయి.
అంటే అప్పుడున్నటువంటి ఎంఆర్ఓను చేతిలో పెట్టుకొని బాగున్నటువంటి భూమిని ఆన్లైన్ తీసేయడానికి 50,000, ఆన్లైన్ ఎక్కించడానికి 50,000, ఒకే భూమిని ఒకే వ్యక్తికి తీసేసేందుకు 50,000 తీసుకుంటాడు, ఎక్కించే 50,000 తీసుకుంటే ఆ ఎంఆర్ఓ ఈ పని చేస్తుంటే ఆ తీసినటువంటి పర్సెంటేజ్ ఈ శాసనసభ్యుడికి రాత్రి తీసుకొచ్చి ఇచ్చేవాడు. అది తీసుకొచ్చి ఇచ్చాను కాబట్టి మఠంలో హత్యలు చేసుకున్నారు, ఒకరి భూమిలో రాసుకొని హత్యలు చేసి నరుక్కున్నారు, చచ్చిపోతాను. అంటే నువ్వు వాళ్ళు ఏమన్నా కానీ ప్రజలు ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, నాకు మాత్రం డబ్బులు రావాలి అనే నాయకుని నువ్వు. ఆ తర్వాత ఇంకోటి పాపం ఎవరైనా, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి పోతారు కదా, ఉదాహరణ కొన్ని చెప్తున్నా, అన్నీ చెప్పడం లే, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు చాపర్ స్టేషన్ పక్కలో ఉండరు ఒక బాపనయ్య, పాపం బాపనయ్య ఎక్కడనో ఉండరు, వచ్చిండు, సార్ నాకు ఇది అన్యాయం జరుగుతుంది ఏం కదా, నీకు అన్యాయం జరుగుతుంది అయితే అని ఎంతకి ఇస్తా చెప్పు, ఉన్నటువంటి దాని 1,50,00,000 నువ్వు తీసుకున్నావు. తీసుకొని నువ్వు ఎంత కమ్మినావు? 10 కోట్లు కమ్మినావు. 1, 2 కోట్లు తీసుకొని 10 కోట్లు నువ్వు బిట్లేసి అమ్మినావు. అది వాస్తవం కదా? అంటే నీ దగ్గర వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు మోసం చేసేంటేనా? అంటే నేను నమ్ముకొని వస్తేగినా నువ్వు మోసం చేస్తావా? నీకు అధికారం ఉందని నా కాడ రమ్మని చెప్పు. ఏ కార్యకర్త అని ఎవరు వచ్చినారో నా దగ్గరికి వచ్చి చేసి నా కార్యకర్త మోసపోయినాను, నియోజకవర్గం ఉండదు కదా, ఎవరినైనా అడుగు, ప్రజలను అడుగు, నేను సిద్ధం దానికి. నువ్వు తీసుకోలేదని చెప్తేనా నువ్వు ఛాలెంజ్ చేస్తా, వాళ్ళే పిలిపిస్తా. ఇంకా ఒక్కో పేర్లు, ఇది ఎగ్జాంపుల్ 1, 2 చెప్తున్నా. ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ చెప్తాను కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆఫీసర్ బెదిరించి నువ్వు డబ్బులు ఆక్కునేది వాస్తవమే కదా? ఆ రోజు ఏంది అంత పబ్లిక్లో వచ్చింది, అంత అలచలైంది, వాట్సాప్లో వచ్చింది, నీ వాయిస్ రికార్డ్ వచ్చింది, ఇది వాస్తవం కాదు కదా? నువ్వు బెదిరించి అంటూ ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసినావు. అంటే బెదిరించి భూములు ఆక్రమించేది నువ్వు. మేము అటువంటి బెదిరించంలే. నా కాడికి ఎవరు వచ్చినా కూడా ఆ సమస్య ఉంటే న్యాయం ఏ పక్క ఉంటే గిన నావాడు తనవాడు చూడు, నేను న్యాయం ఎట్టుంటే కూర్చోబెట్టి న్యాయం చేయమని చెప్తా. అంటే అధికారము మనకిచ్చే దేనికోసం? ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి అధికారం ఇచ్చారు ప్రజలు. దాన్ని మనం మంచి పని చేయాలా, 10 మంది ఉపయోగపడే పని చేయాలా. అది చేయకుండా నేను అవినీతి చేశానని చెప్పి చెప్పడం. ఆ తర్వాత ఇంకోటి, నా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించని ఛాలెంజ్ చేసిండు. నాయన నీ కాడున్న దమ్ము నా కాడ లేదు, అంత ధైర్యము నా కాడ లేదు, మేమేమైనా ఎక్కడెక్కడో బతికి దొరుకు పోయి సంపాదించుకొని ఈరోజు నాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయానికి వచ్చిన. ఆ దమ్ము ధైర్యం నా కాడ లేదు అసలు. నేను ఎక్కడో పోయి పని చేసుకుండి మా కార్యకర్త పనిచేయాలని వచ్చినా, నీకు దమ్ము ధైర్యం, నీ నిజాయితీ పరువు అయితే నాగసానపల్లె దగ్గర ల్యాండ్ నీది కాదని చెప్పినావు. నీ నాగసానపల్లె ల్యాండ్ నీది కాదుంటే నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కోర్టుకు వేసిన ఒక ప్రెస్ మీట్ పెట్టినా, నా ల్యాండ్ కాదు, నువ్వేమో నాది కాదని చెప్తాను కదా, నా ల్యాండ్ కాదు, నీ ప్రభుత్వం ఇది, హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని డిపార్ట్మెంట్కి నువ్వు చెప్పి నువ్వు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి. నీకు మైదుకూరు సెంటర్లో నేను సన్మానం చేస్తానని చెప్పిన ఆ రోజు ఛాలెంజ్ చేసిన, నేను సన్మానం చేస్తాను నువ్వు ఆ పని చేస్తాను. ఎందుకు చేయలే? ఆ తర్వాత 3 ఏళ్ళు కోర్టులు ఫైట్ చేసిన, 3 ఏళ్ళు కోర్టులు ఫైట్ చేస్తే ఎన్జిటి కరెక్ట్, ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పిండు. హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. దాంట్లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా దాంట్లో కరెంట్ అట్నే నడుస్తూ ఉన్నది. మొన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ తీసేయకపోతే నీ ల్యాండ్ లేకుంటే కరెంటు డిపార్ట్మెంట్ నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? నీ ల్యాండ్ కాదు, నీది కాదు, నాది కానే కాదని చెప్పినావు. కరెంటు కాకుంటే నువ్వు డిపార్ట్మెంట్ ఎందుకు ఫోన్ చేసినావు? ఫోన్ చేసి తీయాకండి, చెట్లు ఎండిపోతాయి, కొద్ది రోజులు ఉంచండి నువ్వు అడిగినావా లేదా? లేదు సార్ మాకు పైనుంచి ప్రజలు వచ్చే అటువంటి ఏం చేసాం కాదులే, అధికారం మీది కదా, మీరు అధికారంలో ఏం చేసాం కాదు, ఇంకా తీసేసుకొని మీరేం చేస్తారు, మీరు తీకుంటే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పింది నువ్వు కదా, నువ్వు మాట్లాడలేదా? అంటే నాది కాదు సత్యరిచ్చిందని నువ్వు చెప్తాను కదా, నువ్వు చెప్పలేదా? ఒకటి ఇవన్నీ పక్కన పెట్టు. మీ ఊర్లో చేపల చెరువు ఉంది. చేపల చెరువు ఎన్ని ఎకరాలే? 85 ఎకరాలు చేపల చెరువు. నీ చేపల చెరువు డాక్యుమెంటు, ఇదో మీ డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తా. ఎంత దారుణం ఉందంటే చేపల చెరువు ఉండేదేమో ఫస్ట్ డీకేట్ ల్యాండ్, అది
80 ఎకరాలు. డీకే ల్యాండ్ నుంచి ఎట్టపోయింది, వెబ్ ల్యాండ్కి పోయింది. అంటే వెబ్ ల్యాండ్ ఎవరు ఉండరు, వాళ్ళే పేర్లు మార్చిండ్రు. వెబ్ ల్యాండ్ పోయిన తర్వాత అనుభవంలో ఎవరు ఉండరు, నువ్వు ఉండవు అనుభవంలో. అంటే డీకేట్ ల్యాండ్ అంటే వాళ్ళు అనుభవించుకునేకి ఇచ్చేది డీకేట్ ల్యాండ్. అది దాన్ని వెబ్ ల్యాండ్ మార్చేది కాదు. వెబ్ ల్యాండ్లో నువ్వు ఇష్టం వచ్చేట్టు నీకు ఎవరి కాలం వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళని చేసుకుంటారా, అది లేదు. అది దౌర్జన్యం లాక్కొని నువ్వు 85 ఎకరాలు నువ్వు చేపల చెరువు పెట్టినావు. అయితే దాంట్లో నువ్వు వెబ్ ల్యాండ్ చేసుకున్నావు కదా, దాంట్లో 5-6 మంది చనిపోయినారు. వాళ్ళు వెబ్ ల్యాండ్ ఉన్నట్టు పేర్లు ఉన్నాయి కదా, ఈ పేర్లలో 5-6 మంది చనిపోయినారు. చనిపోతే హక్కు ఎవరికి వస్తుంది, ఆ వార్డులో ఉన్నట్టు వారసునికి వస్తుంది. అయితే నువ్వేమైనా వారసుని వాళ్ళకి ఏమన్నా చనిపోతే, వెబ్ ల్యాండ్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ ప్రాపర్టీ అనుభవించేది ఎవరు, వాళ్ళ వారసుని అనుభవించాలా. నువ్వేమైనా వారసునివా కాదు, నువ్వు ఆక్యుపై చేసుకున్నావు దౌర్జన్యంగా. దానికి పర్మిషన్ తీసుకునేవా, ఫిషరీస్ నుంచి పర్మిషన్ లేదు, ఈ రికార్డు కూడా ఉంది. ఫిషరీ నుంచి పర్మిషన్ లేదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకునేవా, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎట్లా తీసుకోవాలా, యాక్చువల్గా ఆ భూమి ఫిషర్స్ భూమి వేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను డ్యామేజ్ అవుతాయి. దానికి ఒక పొల్యూషన్ డిపార్ట్మెంటు, మండల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక 5-6 మంది కమిటీ పెట్టాలా, కమిటీ నుంచి రికమెండ్ చేయాలా. వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మండలం లెవెల్, డిస్టిక్ లెవెల్ కమిటీ ఉంటుంది, డిస్టిక్ లెవెల్ కమిటీలో పాస్ కావాలా. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ జేసీ దగ్గర ఫైల్ పోతుంది, జేసీ దగ్గర నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయి అప్రూవల్ అవుతుంది. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. లేకుండా దౌర్జన్యంగా నా ఊరు నాది పెత్తనం, నా ఊళ్ళో ఏ మగవాడు వచ్చాడు అని చెప్పి దౌర్జన్యంగా నువ్వు ఆక్యుపై చేసినవా లేదా. ఇంకొక విషయం తెలియదు, ఇంకోటి చాలా దారుణమైన విషయం ఇంకోటి ఉంది. దానికోసము ఎవరికి చేపల చెరువు చేస్తామని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరికి ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ ఏమి ఇచ్చారు, ఎకరాకి 25,000 30,000 ఇస్తాను, రావయ్య నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పారు. పాప ఎవరో ఒకరు దూరం నుంచి ఒక వ్యక్తి ఆశపడి, ఓకే నాకు జీవితాంతం నాకు 10 ఏళ్ళు ఉంటుంది కదా, 10-15 ఏళ్ళు ఉంటుంది కదా అని ఒక 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని డెవలప్ చేసింది. అంతా డెవలప్ చేసి 1 సంవత్సరం నడిపిండు. 2వ సంవత్సరం చేయాలా, వాడిని తీసి వేరేవానికి ఇచ్చినావు. అంటే వాడు 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, తీసి వేరేవానికి ఎందుకు ఇచ్చినావు, వాడు 50,000 ఇస్తాను ఎకరాకు. వాడి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, వాడి ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు వాడు 50,000 ఇస్తాడు. ఈయనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కాబట్టి ఈయనకి 30,000 ఇచ్చినావు. అంటే వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన గతి ఏం కావాలా, నీకు వాళ్ళ పరిస్థితి అవసరం లే, నీకు కావాల్సిన డబ్బు. వాళ్ళు నా కాడికి వచ్చిండు, ఎవరు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు, నా ప్రభుత్వం వచ్చిన నా కాడికి వచ్చిండు. సార్ నాకు ఇంత అన్యాయం జరిగింది, నన్ను కాపాడండి, నేను లేకుండా ఆత్మహత్య చేసుకుంటాను. మా ఇంటికి వచ్చి వాళ్ళ భార్య బిడ్డంతా ఏడుస్తూ కూర్చుని ఒకటే మరి చెప్పిన, ఏయ్ సైలెంట్ ఉండే, ఎందుకు మాట్లాడతారా పక్క. నా కాడికి వస్తే నేనేమి చెప్పినా, నాయన ఇది వాళ్ళ అంతర్గత విషయం, నాకు సంబంధం లేదు, నేను ఇన్వాల్వ్మెంట్ కాలే, నేను అన్ని దానికి ఇన్వాల్వ్మెంట్ కాను, అంతర్గత విషయము వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకని నువ్వు మాట్లాడుకో, నీకు నష్టం అయితే కోర్టుకు వేసుకోపో, నీకు నష్టం వచ్చింటే. అదిగా నా దగ్గర రానని చెప్పి నేను కరెక్ట్ని చెప్పి పంపించిన. నేను యాక్షన్ తీసుకుంటే ఆ రోజు తీసుకున్నాను యాక్షను. కరెంట్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఎవరి పేరుతో ఉంది, నువ్వు ఎట్లా అనుభవిస్తున్నావు, వేరే వాళ్ళ పేరుతో కరెంట్ బిల్ తీసుకొని ఇక్కడ నువ్వు ఫిషర్స్ ల్యాండ్ నడిపిస్తున్నావు. అంటే మోసగారు ఎవరు, నువ్వా నేనా మోసగాన్ని? ప్రజలు తెలుసుకోవాలి, అందుకు ప్రజలకు తెలియాలని చెప్పి ఇవన్నీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇంకోటి బాగా మంచి గమ్మత్తైన విషయం ఒకటి చెప్పిండు, సైబర్ కేసు నేను తప్పు చేయకుంటే సైబర్ కేసు ఎందుకు వచ్చింది చెప్పి. అంటే కొంతమంది నాయకులు అనేవాళ్ళు ఏమని, ఆ రఘురాముడికి మెదడులో బుద్ధి లేదు, మోకాళ్ళలో బుద్ధి ఉంది అని చెప్పేవాడు. నేను అనుకునే తలకాయ కదా ఉండేది, మోకాలు ఎక్కడ ఉంటుంది అని ఆ రోజు నేను అనుకున్నా. ఈరోజు చూస్తే మోకాల కన్నా ఇంకా దరిద్రంగా ఉంది. ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఏ రకం మోసగించారంటే మీకు చెప్తా విషయం. వాళ్ళు ఒక లాగిన్ లింక్ పంపించారు మొబైల్లో, మాకు తెలియదు. లాగిన్ లింక్ పంపించి మేము బటన్ ఒట్టిన తక్షణమే మా మొబైల్లో ఉన్న డేటా అంతా వాళ్ళ యాంకర్కి వెళ్ళిపోయింది. అది మేము కనుక్కునే లోపలనే వాడు మా దగ్గర ఉన్న డబ్బంతా లాగేసిండు. ఒకటి నువ్వే చెప్పినావు, నైటు 12 గంటలప్పుడు 10 లక్షలు, నైట్ 3 గంటలప్పుడు 10 లక్షలు పోయిందంటావు. నేను ట్రాన్స్ఫర్ చేయాలంటే 10 గంటలప్పుడు బ్యాంక్ ఉంటుందా? బుద్ధి ఉందా అంతా నీకు? 10 గంటలప్పుడు 3 గంటలప్పుడు బ్యాంక్ ఉంటుందా? అంటే మోసపోయినా అంటే మోసగించిన ఒక నిరాశ ఉంది కదా. ఓకే మోసపోయినా సైలెంట్ ఉంటే మీరు ఎవరు అడగరు కదా.
ఏదో ఇలా కాలజ్ఞానం రాసు బ్రహ్మం గారు రేపు జరగబోయేది కూడా కాలజ్ఞానం రాస్తారు. ఈయన కాలజ్ఞానం రాసినట్టు ఒరే ఎఫ్ఐఆర్ కాపీ ఆడిని తీసుకురారా, ఎఫ్ఐఆర్ కాపీ ఈడిని తీసుకురా. ఎవరే ఎఫ్ఐఆర్ కాపీ పెట్టింది? నేను ఎఫ్ఐఆర్ పెట్టినా. ఎందుకు పెట్టినా? నేను ఎఫ్ఐఆర్ పెడితే డబ్బు వస్తుందని కాదు. నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసిన తక్షణమే వాళ్ళు 2-3 కంప్లైంట్ నా కాడికి వచ్చిండ్రు. పొద్దున్న వచ్చిండ్రు. వాళ్ళు మోసపోయి నా కాడికి వచ్చి, సార్ మీరు ₹1,00,000 ఇచ్చారు కదా, నేను 2 కోట్లు ఇస్తా, నన్ను కేసు నుండి బయటికి తీయండి, ఈ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసుకోండి, నేను 2 కోట్లు ఇస్తా అని చెప్పి నా కాడికి వచ్చిండ్రు. నేను ఒకటే చెప్పిన, నాకు డబ్బు ముఖ్యం కాదు, నేను మోసపోయినా. నా ఎటువంటి వాళ్ళు ఎంతోమంది మోసపోతాను ఈ సైబర్ క్రైమ్ దగ్గర. నాకు అధికారం ఉంది, కమిషన్ బాగా తెలుసు, కమిషన్ ఇంకా యాక్షన్ తీసుకుంటానని చెప్పి నేను లొంగకుండా నేను కమిషనర్ గారికి ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాను యాక్షన్ తీసుకోమని. వాళ్ళు ఏం చేశారు? అట్టే ఎంక్వైరీ చేస్తే 1.5 నెల ఎంక్వైరీ చేస్తే 15 మంది కేటుగాలను తీసుకొని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు 15 మంది ఎంత మోసం చేశారు? 450 కోట్ల డబ్బులు ఈ రకం మోసం చేసిండ్రు. అంటే నేను ఆ రోజున సైలెంట్ అయితే వీళ్ళు ఇంకా మోసం చేసేవాళ్ళు కదా. వీళ్ళు నా మాదిరి వేరే వాళ్ళు ఎవరు మోసపోకూడదు అని మంచి ఉద్దేశంతో నేను కేసు పెట్టినా. నేను పబ్లిష్ చేసుకున్నా. నేను కేసు పెట్టిన నిజాయితీ ఉన్నా కాబట్టి నేను బయట చెప్పుకున్నా. నేను నిజాయితీ లేకుండా బయట ఏం చెప్పుకుంటా? ఆ రోజు మూసేసేవాడు కదా. నేను కేసు పెట్టుకుంటే మీకు ఎవరు తెలిసేది కాదు కదా. నేను పబ్లిసిటీ చేసిందంటే వాడిని అవినీతి చేసినోడిని అంతం చేయాలి. వాడు మోసం చేసిండు, ఎంతమందికి మోసం చేస్తాడు? ఈ మోసగాళ్ళు చిట్ట ఆఫ్ చేయాలని చెప్పేసి నేను చేస్తే 450 కోట్లు మోసం చేశాను. వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లో ఉండరు. అంటే జైల్లో ఉంటే ఎవరైనా ఇంకా ఫ్యూచర్లో చేయకూడదనే భావన వాళ్ళకి కలగాలని చెప్పి నేను చేసిన. కానీ నేను అవినీతి చేసి ఏదో ₹1,00,000 ఏడు చెప్పినంత 5 కోట్లు వెనకాల ఇచ్చిందంట. వెనకాల ఎక్కడి నుంచి నాకు తెలియదు. వెనకాల ఎవరికి ఇచ్చి నువ్వేమైనా పంపించినావు నా కాడికి ఏమన్నా? ఇంకోటి చెప్పిండు, నీ కాడ ఏం లేదు కాబట్టి నిన్ను మోసం చేశారు. నా దగ్గర మగవాడు నేను, నా దగ్గర ఎవరు ₹1 నాకు ఫోన్ చేసి లేదు. నువ్వు సైబర్ గాలకే కేటువానివి, వాళ్ళకే నువ్వు మోసగా దొంగవు. నీ దగ్గర రోజులు నీకు అన్నీ తెలుసు. నీకు వాళ్ళని ఎట్ట మోసగించాలో నీకు బాగా తెలుసు. కాబట్టి నీ కాడికి ఎందుకు వస్తారు? నీ కాడ నువ్వు చాలా బుద్ధివంతులు, చాలా ఇంటెలిజెంట్ కాబట్టి నీ కాడ రారు. మేము అమాయకులము, మోసపోయినా ప్రజలు తెలియజేసినాం. ఏమి దాన్ని మూసిపెట్టింటే నేను మోసగాని చెప్పి చెప్పుకోవచ్చు. నేను పబ్లిక్ చెప్పి కేసు పెట్టినా, తెలుసుకో కొంచెం మాట్లాడేటప్పుడు ఒకసారి. ఆ తర్వాత ఇంకోటి చెప్పిండు, ఎమ్మెల్యే పవర్ ఉండి ఈ ఎమ్మెల్యే పవర్తో నేను రాజకీయంకి వచ్చినా దాంట్లో కాంట్రాక్ట్ చేసుకుంటాను, నువ్వు కాంట్రాక్ట్ ఎక్కడనే చేసుకోవాలి కానీ ప్రజలకు ఎందుకు వస్తానని అడిగిండు. నువ్వు ఎవరు నన్ను అడిగేదానికి? ఫస్ట్ పాయింట్, నేను ఎమ్మెల్యే ఎప్పుడైంది? 1 సంవత్సరం అయింది. నేను రాజకీయం ఎప్పటి నుంచి ఉందా? 2011 నుంచి ఉందా. నా బిజినెస్ ఎప్పటి నుంచి ఉంది? 1980 నుంచి ఉంది. నాకు ప్రతి ఒక్కరికి వృత్తి ప్రవృత్తి ఉంటుంది. వృత్తి అంటే నాది కాంట్రాక్ట్ బిజినెస్, ప్రవృత్తి అంటే ప్రజలకు సేవ చేయాలి. నాకేదో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించాడు, ఎక్కడో 10 రూపాయలు సంపాదించుకొని నియోజకవర్గాన్ని అవినీతి లేకుండా నా కార్యకర్త, పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు సేవ చేయాలని చెప్పి ఆలోచిస్తే నేను వచ్చిన. నేను 2014 నుంచి రాజకీయంకి వచ్చిన తర్వాత 2014 కానీ నేనే ₹1 ఎక్కడ కానీ తీసుకోమని పనిచేసాను. 2019లో మా నాయకుని దగ్గర ఎక్కడ తీసుకోలే, 2024లో మా నాయకుని దగ్గర ఎక్కడ తీసుకోలే. నీ పరిస్థితి ఏంది? 2014లో మీ నాయకుని దగ్గర తీసుకునేవా లేదా డబ్బును? నీ కార్యకర్త డబ్బు తీసుకునేవా లేదా? అదే రకంగా 2019లో డబ్బులు తీసుకున్నావు, 2024లో డబ్బులు తీసుకున్నావు, తీసుకొని మిగిలించుకునేవు నువ్వు. మేమేమో బయట కష్టపడి మా కార్యకర్తల దగ్గర నుంచి ఎక్కడ కానీ, మా నాయకుని దగ్గర కానీ, మా కార్యకర్తల దగ్గర ఎక్కడ ₹1 టచ్ చేయకుండా నేను ఇక్కడ చేస్తా అంటే, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరనే, ఎవరి దగ్గర? ఈ పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్ల మీద తల మీద చేపెట్టి భూములు లాక్కోవడము, డబ్బులు సంపాదించుకోవడము, మీ నాయకుని బ్లాక్మెయిల్ చేయడము, నువ్వు డబ్బులు తీసుకోవడము, ఎలక్షన్లో పెట్టుకోవడం. మాకు అటువంటి అలవాటు లేదు నాయన. ఎందుకంటే ప్రజలకు తెలియదు కాబట్టి ఇవన్నీ క్లియర్గా విశ్లేషణ చెప్తున్నా. నాకు అటువంటి అలవాటు లేదు. నాకు శాతనైతే మా కార్యకర్త నా కోసం కష్టపడితే నేను పని చేస్తా. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడే మేము ₹1 ఆశించి పనిచేయము నాయన అని తెలియజేస్తున్నా. అతను కూడా చెప్పిండు వీకెండ్ రాజకీయం అంట, కాదంట మంత్ ఎండ్ రాజకీయం అంట. నేను స్పెషల్గా చెప్పిండు. ఈయన ఎవరు సార్ నా రాజకీయం గురించి? నేను ఇప్పుడు కాదు, 2011 నుంచి కూడా ఇదే టైప్ రాజకీయం చేస్తాను. ఈరోజు కొత్తగా ఏం చేయలే. 2011 నుంచి ఇదే రాజకీయం చేస్తాను. నువ్వేం చేస్తున్నావు? 24/7 ఇంట్లో కూర్చుంటావు. ఏ నాయకుడు వచ్చు, ఏ బంతి కుక్క వస్తుంది, ఏ డబ్బు తీసుకునేకి బంది కుక్క మాదిరి ఇంట్లో కూర్చొని డబ్బులు ఏ కమిషన్ వస్తుంది, ఏది వస్తుంది
నువ్వు ఎదురుగా చూసుకుంటూ ఇంట్లో కూర్చొని డబ్బు కోసం ఉండవు. మాకు అలవాట్లేదు అది. నువ్వేమో 7 గంటలు ఎంత వేసినా లాక్ చేసుకొని ఎవరిని ఇంట్లో రానివ్వు, పోయేసి కమిషన్ తీసుకుంటావు. మా కార్యకర్తలు నైట్ 1 గంటప్పుడు వచ్చినా మా కార్యకర్త పనిచేస్తాం. నేను ఎక్కడున్నా కూడా మా కార్యకర్తలకు పని చేయాలంటే నేను ఎక్కడున్నా మా కార్యకర్తలకు నిమిషాల్లో పనిచేస్తాం. ఏ సమస్య వచ్చే ఇమీడియట్గా ఎక్కడున్నా వాళ్ళకి సమస్య తీరుస్తాం. 1 గంట ఫోన్ చేసినా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. నువ్వు తీసుకుంటావా? మా రాజకీయం గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు అంత పాప నిజాయితీ చేసింటే నువ్వు ఎందుకే ఓడిపోయినావు? అన్నా ఇంత బాగా నిజాయితీ చేసినావు, అవినీతి పరుడు కాను, మీరు అవినీతి పరుడు అని చెప్తే ఎందుకు ఓడిపోయినావు? గెలిచాల్సింది కదా. నువ్వు 40 ఏళ్ళు రాజకీయం ఉన్నావు అంటున్నావు. 40 ఏళ్ళలో ఎన్నిసార్లు గెలిచినావు? 4 సార్లు గెలిచినంటావు. మిగతా సార్ ఎందుకు ఓడిపోయినావు? ఎందుకు ఓడిపోయినావు? ఉంటే 24/7 ఉంటే కదా గెలిచచ్చు కదా నువ్వు. అది కాదు, ప్రజలకు పని చేస్తానమా లేదా తెలియాలి. ఫస్ట్ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, అది ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడున్నాం కథ ఏమి ఇన్నే ఉండేది కాదు. ఇక్కడ ఉంటాం, నువ్వు ఇన్నే కూర్చో, ఇన్నే లాగా మేమేం చేస్తాం? ఈ నుంచి పోయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. 1000 మంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన అవన్నీ ఎత్తుపై సీఎం దగ్గర పోయి కూర్చొని సీఎం దగ్గర శాంక్షన్ చేయించుకొని డబ్బులు తీసుకొస్తాం. అంటే అక్కడ తిరిగేది జనాలు తెలియదా? జనాలు బాగా తెలుసు. ఒక పని అప్రూవ్ కావాలంటే నిన్నే ఒకటి డయాలిసిస్ సెంటర్ అప్రూవ్ కావాలంటే సుమారు 10 సార్లు విజయవాడ పోయింది దాని గురించి. ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో ప్రసాద్ స్కీమ్ కావాలంటే ఇప్పటికీ ఒక 10-15 సార్లు ఢిల్లీ పోయినాము. ఆ తర్వాత మా ఆడికి పోయినాము, ప్లస్ డిపార్ట్మెంట్ పిలిపించినాము, మీటింగ్ పెడతాము. అంటే పని చేయాలని తపన ఉండాలి కానీ ఊళ్ళో ఉండవని కాదు. మన నియోజకవర్గ అభివృద్ధికి ఏం కావాల్సింది అది చేయాలి కానీ ఏదో ఎటువంటి వీకెండ్ రాజకీయం, మంత్ ఎండ్ రాజకీయం చెప్పడం కరెక్ట్ కాదు. మా ప్రజలు బాగా తెలుసు. మా నాయకుడు వీకెండ్ రాజకీయం చేస్తారా, మంత్ ఎండ్ రాజకీయం చేస్తారా, మాకు ఏ సమస్య ఉంటే తీరుస్తా లేదో మా ప్రజలు తెలుసు. నాకు బాధ్యత ఉంది. నాకు రాకరాక అవకాశం కల్పించిండ్రు ప్రజలు. జీవితంలో రాజకీయం శాస్త్రం కాదు. ఉన్నంత వరకు మనం ఏం పని చేసినాం అది శాస్త్రం నిలబడిపోతుంది ప్రజల్లో. అది చేసేది నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇంకోటి చెప్పిండు. మాటకు వస్తే ప్రభాకర్ కోటీశ్వరుడు మా చిన్నాయన కొడుకు, వాడు భూమి లాక్కుంటానంట. అంటే కోటీశ్వరుడు అయితే ఇది ఒక డాక్యుమెంట్ తెచ్చాను, మీకే చూపిస్తా. ఇది 2005లో డాక్యుమెంట్ ఇది. మీరు చూడండి, మీకు కావాలి మీకు కాపిస్తా. 2005 అసైన్మెంట్ అయింది. 2005లో వాడికి డాక్యుమెంట్ వచ్చింది. అది 4.5 ఎకరాల ల్యాండ్. 2005లో అయితే 2014లో నువ్వే ఎమ్మెల్యే కదా, 2019 నువ్వే ఎమ్మెల్యే కదా. ఈ 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు? ఎప్పుడు చూసినా కూడా భూమి లాక్కున్నాడు, భూమి దాక్కున్నాడు. నీకు 10 ఏళ్ళు ఉంటే నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు కదా. నీది కరెక్ట్ ఉంటే, నీ గవర్నమెంట్ ఉంటే నువ్వు యాక్షన్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేసినామని వాడు కోర్టు పోయి స్టే తీసుకొచ్చావు. నువ్వు గమ్మునున్నావు. కోర్టు పోకముందు మళ్ళీ ఎవరు రాయబారిని పంపించినావు. వాడేదో పోయి ఇంటికాడ పోయి కమిషన్ ఇచ్చుకున్నావు నీకు. అంటే ఏ వ్యక్తిని కమిషన్ నీకు డబ్బులు ఇచ్చే చాలు, అది స్టాప్. వాడు ఎంత ఇచ్చినా నాకు తెలియదు. వాడు డబ్బులు ఇచ్చుకున్నారు కాబట్టి నువ్వు 10 ఏళ్ళు వాడి గురించి ఏం మాట్లాడలే. ఇప్పుడెప్పుడో ఒక ఊపు వస్తుంది చూడు, కిక్. ఇప్పుడు మామూలుగా మందు కొత్త కిక్ ఎక్కుతుంది. ఆ కిక్ ఎక్కినప్పుడల్లా ప్రభాకర్ గుర్తుకొస్తాడు. ఇంకా మిగతా టైం ప్రభాకర్ గుర్తురాడు ఆ భూమి. ఆ కిక్ ఎప్పుడు మనం ఎక్కుతుందో అప్పుడు ప్రభాకర్ గుర్తుకొస్తాడు. అంటే ఇది ఎంత మటుకు కరెక్ట్ అని మేము తెలియజేసుకుంటున్నాం. ఆమె ఇంకొకటి, మండలానికి ఒక కమిషనర్ అంట, మండలానికి ఒక కమిషనర్ ఉండడంట. ఏజెంట్ కమిషనర్ కలెక్షన్ ఏజెంట్. నాకు తెలియదు అది. నాకు ఇప్పుడు థాట్ సీన్ అనే వ్యక్తి దూరంలో కార్యకర్త. మఠంలో శివయ్య అనేవాడు వాడు కూలిపోయి ఏదో పని అది ఇది చిల్లర పని ఏదో చిన్న 1-2 లక్షలు సబ్ కాంట్రాక్ట్ చేసుకునే వ్యక్తి అతను. వాళ్ళు నాకు వచ్చి కమిషన్ ఇచ్చేవాళ్ళ, నేను వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నా. చెప్పాలన్నా కూడా ఒక నాయకుడు చెప్తా అంటే ఒక విలువలు ఉండాలా. నువ్వు చేసినావు. కాజీపేటలో ఎవరిని పెట్టుకున్నావు, ఒకరిని పెట్టుకున్నావు. దూరులో ఎవరిని పెట్టుకున్నావు, ఒక లీడర్ని పెట్టుకున్నావు. చేపలు ఎవరిని పెట్టుకున్నావు, ఒక లీడర్ని పెట్టుకున్నావు. మైదుగులు ఎవరు పెట్టుకున్నావు, ఒక లీడర్ని పెట్టుకున్నావు. మా ఈ ఏరియాలో ఎక్కడ పెట్టుకున్నావు అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలా. పేర్లు చెప్పాలంటే రఘురాముడు ఇక్కడ పెట్టుకోలేదా? ఎవరు ఎంపీపీ రఘురాముడు పెట్టి ఇంకంత దోచుకోలేదా? ఆయనకి 10%, నీకు 90%. అంటే ఈ మండలానికి ఒక ఏజెంట్ అనేది బుద్ధి నీకుంది. ఆ బుద్ధి ఉంది కాబట్టి మార్చలేకపోయినావు. మళ్ళీ మా మీద చెప్తాను. మాకు అసలు ఎవరు హరి అంట, మాకు ఎవరు సీన్ అంట. వాళ్ళకి పని ఏం సంబంధం ఉంది? ఎవరైనా కూడా కమిషన్ ఇచ్చినా నీకు తెలిస్తే నువ్వు ధర్నా చేయవయా, నిలబెట్టి మాట్లాడి.
నా ఏమలో నువ్వు తప్పు చేస్తే నేను ధర్నా చేసిన నిలబెట్టించిన. నువ్వు చేయగలదు, నువ్వు మగనివి అయితే ఎక్కడి నుంచి వచ్చావు పిలిచి మాట్లాడు, కంప్లైంట్ యాక్షన్ తీసుకుందాం. అవన్నీ లేకుండా ఊరక నీకు కిక్కు ఎక్కినప్పుడు ఒకరు మాట్లాడడానికి కరెక్ట్ కాదని చెప్తున్నా. ఆ తర్వాత ఇంకోటి మా పార్టీ గురించి మాట్లాడతారా? మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నేను సరిగ్గా పలకలేదంట. మా నాయకులు మా కార్యకర్తలు ఏదో బాధపడతానంట, చాలా నిరుత్సాహపడతానంట అని నువ్వెవరు చెప్పానికి మా కార్యకర్తలకు? మా కార్యకర్తకు అన్యాయం చెబితే నా దగ్గర చెడుతారు, నా దగ్గర చెబితే మా నాయకుని కడిపోతారు. నువ్వెవరు అడిగానికి? నీకేం సంబంధం ఉంది అసలు? ఓకే, నీ కార్యకర్త నువ్వు ఎంతమంది చేస్తున్నావు? నీ కార్యకర్త చెప్తా ఒకటి ఎగ్జాంపుల్. తిరుపాల్ రెడ్డి ఆ ఊర్లో 1300 ఓట్లు రిగ్గింగ్ చేస్తాడు, మగోడు. ఒకసారి కాదు, నేను వచ్చే 3 సార్లు కూడా వాళ్ళు రిగ్ చేసిండు. 2014 రిగ్ చేసిండు, 2019 రిగ్ చేసిండు, 2024 రిగ్ చేసిండు. అంటే అటువంటి వాడికి ఎంత ప్రియారిటీ అలా? ఓకే, అతను చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉంటే డీసీ చైర్మన్ ఉన్నాడు. డీసీ చైర్మన్ ఉంటే ఇంకా సపోర్ట్ చేయాలి నువ్వు. వదిలేసి ఆ రోజు వీరశివాడి కొడుకు చైర్మన్ చేసానికి లంచం డబ్బులు తీసుకొని నువ్వు దించింది వెన్నుపోటు కాదా ఇది? అంటే వాస్తవం చెప్తాను, ఇంకా వేరే ఎన్ని చేసిండు. డైరెక్ట్ నీ కోసం వేరే పక్కన పెట్టు. అతను ఒక ఊర్లో రిగ్గింగ్ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని నువ్వు ఇంత ఎన్నుపోటు పరిచినట్టే నీకు ఎంత దుర్మార్గం. నువ్వు పాదయాత్ర జగన్ వస్తే జగన్ దగ్గర రానిలే నువ్వు అసలు, నీ పవర్ ఉందని చెప్పి. అయినా కూడా ఆయన లెక్క పట్టించుకోకుండా మళ్ళీ నీకే చేసిండు. అది నిజాయితీ అంటే. మాధవి చంద్ర చూస్తే అతన్ని నాశనం చేసి పెట్టినావు. చైర్మన్ అయిన తర్వాత అతనికి అధికారం లేకుండా అంత కంప్లీట్గా ఊళ్ళో వర్క్లో నువ్వే దోచుకోవడము, అతనికి పవరే లేకుండా చేసినావు నువ్వు. వీరనారాయణ రెడ్డి మఠంలో ఉంటే అతను కష్టపడి పనిచేస్తే అతనికి ఏమొచ్చినా వదులుకొని నీకు సంబంధం లేదు, అంతా నాకే కావాలని చెప్పి ఆడదోచుకున్నావు. అంటే ఇవన్నీ వాస్తవమా కాదని నేను ప్రజలకు తెలియజేస్తాను ఇవన్నీ. కాబట్టి నీ కార్యకర్తలు ఇప్పుడు నిన్న మా కాజీపేటలో ఎలక్షన్ జరిగింది, ఎంపీపీ ఉప ఎలక్షన్. నీ పార్టీలో ఉండేవాళ్ళే నీకు ఆపోజిట్ వేసి నీ మీద వాళ్ళు గెలిచిండు, మీ పార్టీ వాళ్ళు. అంటే వ్యతిరేకత నీ మీద ఉందా, నా మీద ఉంది వ్యతిరేకత? మీ పార్టీ వాళ్ళు పోటీ పెట్టి నీ మీద గెలిచినంటే సిగ్గుపోతుంది. నువ్వు మళ్ళీ మా పార్టీ కార్యకర్తలు అని నువ్వు అడిగేదానికి నీకెవరు? మా కార్యకర్త ఎప్పుడు వచ్చి ఏదైనా చిన్నప్పుడు ఉంటే ఇది వ్యవస్థలో ఒకరిద్దరు ఉంటారు, అటు ఇటు ఉంటారు. మేము కూర్చొని మాట్లాడుకుంటే మా వాళ్ళు ఎక్కడికైనా అటువంటి భేదాపం చేసే కార్యకర్తలు లేరు, మా ప్రజలు కూడా లేరు అటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి చెప్పిండు, ఇడమరక దగ్గర టెంకాయ కొట్టినట ఎవరు సీనని. అదే టెంకాయ ఎట్ట కొట్టి తెలుసా నీకు? ఆడ సర్పంచ్ ఎవరు? తాడ్చీని వాళ్ళ అక్క. అధికారులు అందరూ వచ్చిండ్రు. అధికారులు తాడ్చీని వాళ్ళ అక్క ప్లస్ తాడ్చీని కొడతా అంటే ఇతను పోయిండు, రమ్మంటే పోయిండు, కాయ కొట్టిండు. మామూలుగా అందరూ ఎంతమంది వచ్చి మేము పోతే అందరు కొట్టరా, కాయలు కొట్టరా? వచ్చినాక 10 మంది లీడర్లు కొడతారా? లీడర్లకు వచ్చినాక కొడతారు. అధికారం ఉంటే కొట్టేది కాదు, నువ్వు పని చేసినవా లేదనేది ఇంపార్టెంట్. ఓకే, మాది పెట్టు. మీ కొడుకు చాపాడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ చైర్లో కూర్చొని అధికారాన్ని పిలిపించి నువ్వు దబాయిచ్చా. అధికారం ఎవరు ఇచ్చారా? మీ కొడుకు. మీ కొడుకేనా ఎమ్మెల్యేనా? మీ కొడుకు నీదైతే ఒక రకం, నాదైతే ఒక రకమా? నేను ఆ రోజు తెలుసది, నేను అడగలే. ఎందుకంటే మాకు సంస్కృతి ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోలే, మనం ఎందుకు దానికి అడగాలని. ఈరోజు ఎవరు కాయ కొడుతుంది 10 సార్లు ఫోటో చూపించు, 10 సార్లు చూడండి ఎమ్మెల్యేని. ఏమీ మీ కొడుకు అయితే సంబంధం లేదు, వేరే వాళ్ళైతే ఒక రకం. మీ కొడుకు అక్కడ అందరినీ పెత్తనం వేసి అందరినీ బెదిరించి ఫ్లెక్సీలలో పోట్లు వేసి సంయుక్త కార్యకర్త అని చెప్పి నేను అధికారం ఇచ్చింది పార్టీ. అధికారం ఏమైనా ఇచ్చింది పార్టీ అతనికి? ఏ అధికారం ఇచ్చింది? అధికారం అతను ఎందుకు కూర్చుంటారు? అధికారం లేక ప్రశ్నించే హక్కు అతనికి ఎక్కడ వచ్చింది? అతను ఎవరు అసలు అడిగేదానికి? నువ్వు సమాధానం చెప్పాలి దీని మీద. ఆ తర్వాత ఇసుక ఆ రోజు ఏది కుందు నది ఉంటుంది, ఇసుకను ఒక నాయకుని అడ్డం పెట్టుకొని దోచుకుంటాడు, అక్రమం దోచుకుంటున్నావు. దాని మీద మేము నువ్వు అక్రమం చేస్తాంటే మేము ఛాలెంజ్ చేయలేదా?
మేము కోర్టు పోయి నిలబెట్టాం. మా పనులు ఎక్కడైనా అవినీతి జరుగుతుంది, నువ్వు వచ్చి నిలబెట్టి సక్రమం చేయి. అది విడిచిపెట్టి ఏదో ప్రెస్ మీట్ దొరుకుతుంది, ప్రెస్ మీట్లో మాట్లాడితే ఊపు వస్తుంది, ఒక పెగ్ వేసుకొని వచ్చే కిక్ ఎక్కుతుంది అనే ప్రవర్తన చేస్తే నీకు అవమానం పడుతుంది, నీకు ఆ గౌరవం పోతుంది. మేము ఎందుకంటే ఇప్పుడు కూడా 2-3 ప్రెస్ మీట్లు ఏం చెప్పినా ఆయన పెద్ద ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన సలహాలు ఏమని చెప్పు మేము పాటిస్తాం, ఆయన చెప్పేయకుండా మేము చేసేయకుండా నేను ఎక్కడే మాట్లాడలే, నేను ఎక్కడైనా అతను చిన్న చూపు చూసి మాట్లాడలే. ఎక్కడైనా కానీ చెప్పమని చెప్పి నాకు అనుభవం ఉంది, మాకు అనుభవం లేదు, నేను కొత్తగా వచ్చినా చెప్తే మేము సరిదిద్దుకొని పనిచేస్తామని చెప్పి నేను గౌరవంగా చెప్పిన. అవినీతి నువ్వు చేస్తూ నా మీద అవినీతిని చెప్పడం అనేది ఎంతమటు కరెక్టో ప్రజలు గమనిస్తారు. ఆ రకంగా ఒకటి అడ్మినిస్ట్రేషన్ పిఎల్ ద్వారా నడిపిస్తానంట. నియోజకవర్గ అడ్మినిస్ట్రేషన్ పిఎల్ ద్వారా నడిపిస్తానంట. అయ్యా నీ దగ్గర కూడా పిఎల్ ఉన్నారు కదా, నువ్వు చెప్తావు పిఎల్తో మాట్లాడే ఫలానా ఆఫీస్ పోయిరమ్మని చెప్తావు, ఫలానా ఆఫీస్ పోయిస్తావు. నేనే చెప్పినంట పిఎల్ నడిపిస్తానని. నీకు వయసు ఎక్కువైంది, మతిమరుపు వచ్చిందని తెలియదు. నేను ఆ రోజు చెప్పింది బాగా ఇను, మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకో. ఏం చెప్పినా ఊళ్ళో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలకు పని కావాలంటే ఫస్ట్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి లీడర్తో పని చేయించుకోండి. ఆ లీడర్ మీకు పని చేయలేకపోతే మండల ఇన్ఛార్జ్తో పని చేయించుకోండి. మండల ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకురండి. మండల ఇన్ఛార్జ్ మీ దృష్టికి తీసుకొచ్చి మండల ఇన్ఛార్జ్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పలకుంటే మా పిఏ దృష్టికి తీసుకొచ్చి మా పిఏ నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను ఎప్పటికీ ఎక్కడకు ఉంటా కాబట్టి మా పిఏ తీసుకొస్తాడు. మేము చెప్పేది మా కార్యకర్త అవుతుంది అని చెప్పడం కరెక్టా కాదా? నెంబర్ ఎవరికి ఇచ్చింది? నా నెంబర్ ఇచ్చిన, మా పిఎల్ నెంబర్ ఇలా ప్రజలకు నా నెంబర్ ఇచ్చాను. నువ్వు మొగలైతే నీ నెంబర్ నేను నిజాయితీగా ఉన్నా కాబట్టి కార్యకర్త ప్రజలకు పనిచేయాలని చెప్పి నా నెంబర్ పబ్లిసిటీ చేసిన. ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేయమని చెప్పి నాకు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఎవరెవరు ఎంతోమంది వాళ్ళు ఇబ్బంది పడే నాకు ఫోన్ చేస్తారు. నేను దురుద్దేశం కాదు, ఇది పిఎల్తో నడిపేయాలా, పిఎల్ కాదు. మాకు మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉన్నాడు. నీ మీ వ్యవస్థ దరిద్ర వ్యవస్థ. మా వ్యవస్థ ఏంటంటే మండల ఇన్ఛార్జి గౌరవం ఉంటుంది, మండల ఇన్ఛార్జి పోయి అన్నీ చేసుకుంటాడు. ఇప్పుడు మైదుకూరు ఉంది, బాబుపై ఏ సమస్య ఉందో తెలుస్తాడు. చాపాడు ఉంది, మా మండల ఇన్ఛార్జి పోయి తెలుస్తాడు. దూరు ఉంది, మండల ఇన్ఛార్జి పోతాడు. మఠం ఉంది, మఠం ఇన్ఛార్జి చేస్తాడు. మండల ఇన్ఛార్జి చెప్పినా కూడా పని జరగకుండా నా దృష్టికి తీసుకురాని చెప్పడం తప్ప. దీన్ని ఒక వక్కిరికించి చెప్పడం ఎంతమటు కరెక్ట్ అని చెప్తున్నాను. ఆ తర్వాత నేను 4 టర్ములు అభివృద్ధి ఉన్నాను. 4 టర్ములు అభివృద్ధి ఉంటే మళ్ళీ ఎందుకు నియోజకవర్గ సమస్య ఎందుకు వస్తాయి అని బ్రహ్మాండ డెవలప్ చేసిండాలి కదా. ఒకటే నబార్డు చెప్పినావు, ఏది పాలిటెక్నిక్ తీసుకొచ్చినాను, నబార్డు డబ్బు తెచ్చాను. ఎక్కడుంది పాలిటెక్నిక్ నబార్డు డబ్బు తీసుకొచ్చింది? మాకేం కనపడలేదు ఎక్కడ. అభివృద్ధి అంటే అది కాదు. గవర్నమెంట్ ఇచ్చే పనులు వస్తూ ఉంటాయి, గవర్నమెంటు అప్రూవ్ చేసి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏముండా, ఇప్పుడు ఎంతమంది నియోజకవర్గానికి గురుకుల పాఠశాల అన్నీ వచ్చినాయి. ఒక్కొక్క నియోజకవర్గం 2 కోట్లు వచ్చినాయి. అది గవర్నమెంట్ పాలసీ, అది ఒక్కొక్క స్టేట్ పాలసీ. నువ్వు స్పెసిఫైడ్గా ఇది కావాలి అని నువ్వు పట్టుబట్టి సాధించింది ఏదో ఒకటి చెప్పు. ఇది కావాలి నా నియోజకవర్గానికి అని పట్టుబట్టి సాధించి చెప్పు. నేను చెప్తా చూడు. ఒకటి మైదుకూరులో ఉర్దూ కాలేజీ నేను పట్టుబట్టి దాన్ని ఎన్నిసార్లు తిరిగినో నాకు తెలుసు. 20-30 సార్లు ఆఫీసు చుట్టూ తిరిగి అప్రూవ్ చేసుకొచ్చిన. మున్సిపాలిటీ నేను కట్టించాను. నువ్వు చెప్తాను, నీకు బుద్ధి లేదు. మున్సిపాలిటీ ఎవరు కట్టారు? భూమి పూజ చేసేసి నేను. ఆ ల్యాండ్ లేకుంటే తెలుగంగ ల్యాండ్, అది తెలుగంగ ల్యాండ్ లేకుంటే నేను సీఎం దృష్టి తీసుకుపోయి 2 సార్లు రిటర్న్ వచ్చింది. ఇది ఎందుకంటే తెలుగంగ ఇది సపరేట్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ సపరేట్ డిపార్ట్మెంటు. నువ్వు మున్సిపాలిటీ ఇచ్చి వాళ్ళకు డబ్బు కట్టమని అడిగిన వాళ్ళు. లేదే మాకు మున్సిపాలిటీ కొత్తగా వచ్చే మున్సిపాలిటీ అని సీఎం దగ్గర పోయి కూర్చొని ఖచ్చితంగా కాదని చెప్పి నేను 2 ఎకరాలు శాంక్షన్ చేయించుకొని వచ్చి ఆడ మున్సిపాలిటీ ఆఫీస్ కట్టింది నేను. నేను పూజ చేసిన. నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఓపెన్ చేసినావు. ఇంకోటి మైదుకూరు దగ్గర మఠం దగ్గర గురుకుల పాఠశాల ఒకటి బీసీ ఎస్సీలది. దాని నేను రాత్రి వాళ్ళు కూర్చొని మినిస్టర్ గారు కూర్చొని నైట్ 1 గంటప్పుడు వాళ్ళ ఇంట్లో ఈ గురుకుల పాఠశాల వేరే చోట పోయినది. సార్ మాకు ఎస్సీలు ఎక్కువ ఉంటారు మా మఠంలో, మాకు ఎస్సీలు గురుకుల పాఠశాల కావాలా అని నైట్ 1 గంటప్పుడు వేరే ఊరికి పోయింది క్యాన్సిల్ చేపించి మా ఊరికి తెప్పించి అప్పుడు టెండర్ పిలిపించిన. వర్క్ స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక ఎప్పుడు అయిపోయింది? 2022 అయిపోయింది. 2022 అయితే నువ్వు అభివృద్ధి చేసేవని అయితే 2000 ఎందుకు నువ్వు ఓపెన్ చేయలే? 22 నువ్వు కంప్లీట్ చేస్తే ఓపెన్ ఎందుకు చేయలే?
అంటే నీకు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు, మాకుంది అభివృద్ధి చేయాలని ఆలోచన. నేను వచ్చిన దక్షిణ అభివృద్ధి చేసిన, ఓపెన్ చేసిన. ఇప్పుడు నవోదయ స్కూల్ తీసుకొచ్చిన మఠానికి, మైదుగురికి నిన్న డయాలిసిస్ సెంటర్ కావాలని చెప్పి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటా అంటే డయాలిసిస్ సెంటర్ కావాలని నేను ఫైట్ చేసి సీఎం దగ్గర మినిస్టర్ దగ్గర కూర్చొని డయాలిసిస్ సెంటర్ కావాలని తీసుకొచ్చిన. అంటే ఇటువంటి నువ్వేమైనా చేసినవా? చెరువులకు నీళ్ళు కావాలంటే శాశ్వత జీవో తెప్పించింది నేను. ఆ జీవో వచ్చింది కాబట్టి చెరువులు నింపుతున్నావు. నీ హయాంలో 2024లో ఎలక్షన్ వస్తే ఊళ్ళో తాజాకి నీళ్ళు లేవు. ఏంది వ్యవస్థ ఇదే కదా, అప్పుడు వ్యవస్థ ఇదే, ఇప్పుడు వ్యవస్థ అదే. నీకు ఆర్గనైజేషన్ చేతగాక తాజా నీళ్ళు లేకుండా చేసినావు. మేమేమైనా వదిలితే మరి వాళ్ళకి ఓట్లు పోతాయి, వాళ్ళు మనుషులు మాట్లాడితే వాళ్ళకి నీళ్ళు వదిలితే ఓట్లు పోతాయని చెప్పి నీళ్ళు వదలకుండా అడ్డపడి ఆ రోజు పాప అందరు ట్యాంకర్తో నీళ్ళు తోలిండ్రు. ఇప్పుడేమో నీళ్ళు ట్యాంకర్ తోలుతానరా అంటే ప్రజలు చెప్తారు, మీరు చెప్పాల్సి పనిలే. అతను కూడా చెప్పిండు, ఇడమరిక దగ్గర శ్రీకాంత్ ల్యాండ్ అంట, నేనేదో కక్ష సాధింపు కొట్టినంట. అయ్యా నీకు బుద్ధి ఉంటే ఆడ ఒకటి చెప్తున్నా, అది టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్లో ఆడకి దాబా ఉంటే ఆ టర్నింగ్ పాయింట్గా వెహికల్ నిలబెట్టుకుంటారు, అన్నం తినేగిపోతారు. ఈ పక్కన చూడకుండా వచ్చి తగిలిస్తారు. ఎంతమందికి చనిపోయింది అక్కడ? సుమారు 3-4 సార్లు యాక్సిడెంట్ అయింది. నా గవర్నమెంట్ వచ్చా, నీ గవర్నమెంట్ అట్లా వదిలేసాయి. మా గవర్నమెంట్ వచ్చా 3-4 యాక్సిడెంట్ అయినాయి. నేను యాక్సిడెంట్ అయినాక ఎందుకైందని పరిశీలించి టర్నింగ్లో వెహికల్ నిలబెడితే కనపడాసా అని చెప్పిండు. అప్పుడు అనుకున్నా ఇది లీగల్ ఉందా ఇల్లీగల్ ఉందా, చూస్తే ఇల్లీగల్ ఉంది. ఇల్లీగల్ తీసే తప్పేముందా? కక్ష సాధింపు అది. ఇల్లీగల్ ఉంది తీపిచ్చా నువ్వేం చేసినావు? కోర్టుకు పోయినావు. నాకు అన్యాయం చేసిన మావనికని కోర్టులో ఏం చేసినావు? కోర్టు కమిషన్ వేసిండ్రు. కమిషన్ ఏంటి? జడ్జే. ఆ జడ్జి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసిండ్రు. చేస్తే కరెక్ట్ ఇల్లదని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇచ్చిపోయిండు. అంటే నిజాయితీగా చేస్తే నీ కార్యకర్తకు అన్యాయం జరిగేది కాదు. కార్యకర్తకు అది అన్యాయం, ప్రజలు జరిగిందా లేదు చూసుకోవాలా. ప్రజలు ఎంతమంది చనిపోకూడదు, వాళ్ళ శాస్త్రం చూసుకోవాలా. అతను కూడా చెప్పిండు, వాటర్ ఏది కేసీ కెనాల్ పైన ఆడొకటి వాటర్ ప్లాంట్ ఉంది, అదేం కనపడలేదని. అది ఎవరు హయాంలో వేశారు? 2019 నుంచి నీ ప్రభుత్వమే కదా, నీవు ఎందుకు తీసేయాలి? నువ్వు నా ప్రభుత్వం తక్షణమే ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్కు అది రిమూవ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది మన ల్యాండ్లో లేదు, కేసీ కెనాల్ ల్యాండ్ కాదు అని మన కేసీ కెనాల్ డిపార్ట్మెంట్ నాకు లెటర్ ఇచ్చారు. కేసీ కెనాల్ ల్యాండ్ లేకుంటే తీసే హక్కు మనకేముంది? వాళ్ళ సొంతంగా ఎక్కడనే పెట్టుకోవచ్చా? అది వాళ్ళ కార్యకర్తే. అంటే ఎన్నిపోటీ ఆడని చూడండి, వాళ్ళ కార్యకర్తను తీసేయలేదు నన్ను ప్రశ్నిస్తాడు. వాళ్ళ కార్యకర్త అంత పెట్టి జీవనోపాధి చేసుకుంటాడు, తీసేయలేదు నన్ను ప్రశ్నిస్తాడు. అయినా నేను తీసేయాలని ప్రయత్నం చేస్తే అది కేసీ కెనాల్ పైన ఉంది. లేదు అసలు కేసీ కెనాల్ పైన లేకుండా మనకేం హక్కు ఉంటుంది? వాళ్ళ సొంత ప్రాపర్టీలో కట్టుకున్నాడు, దాన్ని నువ్వు ప్రశ్నిస్తావు. మాట్లాడేటప్పుడు వాస్తవాలు బయటికి చెప్పు, ప్రజలు నమ్ముతారు. వాస్తవాలు చెప్పకుండా ఏదేదో నీకేదో కిక్ వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్మరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అతను మా విషయం వస్తే మేము డబ్బులు తీసుకునే వాళ్ళం కాదు, మాతో ఉంటే సాయం చేస్తాం. దేవాలయకి ఎక్కడ నేను డబ్బులు ఇవ్వలేదంట. ఆయన ఇన్ని దేవాలయాలకు డబ్బులు ఇచ్చిండో, నేను ఇన్ని దేవాలయాలకు డబ్బులు ఇచ్చిండో మామూలు ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ కాదు, ప్రజల దగ్గర మధ్యలో ఏమన్నా ఒక మైదుగు సెంటర్లో ఓ డేట్ పెడదాము, అందరిని ప్రజలు రమ్మని చెబుదాము. నేనెంత ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చినావు, నేనేమో దేవాలయానికి ఎంత ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చి చెప్పుదాం, ప్రజలు తెలియజేస్తాం. నువ్వు ఇచ్చే డబ్బు ఏంటంటే ఏదో ఇట్టుంటారు, పక్కన లీడర్ ఉంటారు, లీడర్ సుధాకర్ వాడికి ఒక 5 లక్షలు నువ్వు చెప్తావు. నా పరిస్థితి కాదు, నేను సొంతంగా జాబ్ నీ చేతి ఇచ్చిన, నీ చేతించి ఎక్కడిలా ఎవరైనా పక్కన కార్యకర్త ఉంటే వాళ్ళ తగిలిచ్చేస్తావు, వాళ్ళ దగ్గర ఇప్పించాను. నువ్వు నేనేం చేసినా నా సొంత డబ్బు నా చేతి నుంచి నేను డబ్బు ఇచ్చిన. అయినా కూడా నీకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఇచ్చాను. నేను కావాల్సింది అందరికి పిలిచే మీటింగ్ పెట్టడానికి నువ్వు సిద్ధమని చెప్పి నేను అడుగుతున్నా. అదే రకంగా మఠంలో భూములు ఉన్నాయి. భూముల మీద ఒక డీకేట్ ఒకరెక్కించుకోవడం, ఒకరి డీకేట్ మీద ఒకరెక్కించుకొని చాలా ఆత్మహత్య జరుగుతుంటే నాకు ప్రభుత్వ అధికారం నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి అది జరగకూడదు నా నియోజకవర్గంలో అని చెప్పేసి నేను ఇప్పటికీ 100 మందిని వేసి 4 నెలల నుంచి సర్వే చేపిస్తాను. ఎందుకోసం? అటువంటి వ్యవస్థ ఎవరికి ఉండకూడదు, ప్రక్షాళన చేయాలా. ఆ 4 నెలలు చేసానికి వాళ్ళ ఖర్చు అంతా ఇప్పుడు సుమారు 8-9 లక్షల ఖర్చు అయింది. నేను సేధించి ఇచ్చిన వాళ్ళకి కంప్యూటర్స్ కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఏదైనా ఇచ్చి నేను నడిపిస్తాను. నేనేం ప్రజలకు తీసుకుని కాదు, నా సొంత జేబులోంచి డబ్బును తీసుకుని వాళ్ళకి పెట్టి ఆ భూమును సక్రమం చేసి ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు ఇటువంటి సమస్య ఒకరి తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను
చేస్తున్నా. నీ మాదిరి నేను డబ్బు తీసుకున్నా. ఇంకోటి, నువ్వు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాయా, 4 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నావు రాజకీయంలో. ప్రసాద్ స్కీమ్ అంటే ఏం తెలుసా నీకు? 40 సంవత్సరాలు నువ్వు రాజకీయాలు ఉంటే ప్రసాద్ స్కీమ్ అనేది తెలుసా నీకు? నీకు తెలియదు. నేను 1 సంవత్సరం వచ్చి నేను ప్రసాద్ స్కీమ్ అని తెలుసుకున్నా. ప్రసాద్ స్కీమ్ కోసము మినిస్టర్తో కలిసినాం. మినిస్టర్ ఏం చెప్పారు, నువ్వు స్టేట్ గవర్నమెంట్ నుంచి డిపిఆర్ తయారు చేసుకున్నానంటే నేను శాంక్షన్ చేస్తాను. ఆ డిపిఆర్ కోసం ఎవరు డబ్బులు ఇస్తారు? డిపిఆర్ని పిలిస్తే సార్ మాకు డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తారు, మీరు చేయలేమన్నారు. నేను సొంత చేతి నుంచి 7 లక్షలు ఇచ్చిన. 7 లక్షలు డబ్బులు ఇచ్చి డిపిఆర్ తయారు చేసిన. డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఈ డిపిఆర్ తీసుకొని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారికి పోయినాం. మినిస్టర్ ఓకే అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటాయని చెప్పి ఆడ కింద ఆఫీసర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళకే సంథింగ్ ఇది ఏ ఫైల్ ముందు కాదు, ఆడ 10 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు దానికి 25 లక్షలు నా చేతి నుంచి డబ్బు పెట్టినా. నా చేతి నుంచి 25 లక్షలు డబ్బులు ఇచ్చి చేస్తాను. ఇంకా రేపు 4వ తారీఖు మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగినాం. రేపు 4వ తారీఖు అపాయింట్మెంట్ ఇస్తాడు. మళ్ళీ పోతాను మేము పోయి. అది మా ఆలోచన ఏంది, మా సంకల్పం ఏంది, అభివృద్ధి చేయాలి. నువ్వేదో ప్రెస్ మీట్ చెప్పినావు, నీ మాట వినేది రకం కాదు. మేము నువ్వేం చెప్పినావు నేను అర్థం కాదు. మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కోసము రేపు 4వ తారీఖు మళ్ళీ పోతున్నా. అది సాధ్యమైనంత వరకు అప్రూవ్ చేయాలని మేము ముందుకు పోతున్నా. అది కాకుండా మైదుకూరులో ఒక బంగారు దొంగతనం జరిగింది. బంగారు దొంగతనం జరిగితే సుమారు 25-30 తులాలు పోయింది. పాపం వాళ్ళు లబోదిపో నా కాడికి ఏడుస్తూ వచ్చిండ్రు. వచ్చినాక ఏం చేయాలని నాకు డిఎస్పీని అడిగిన. డిఎస్పీని అడిగితే సార్ కనుక్కోడానికి మా కాడ అవకాశం లేదని చెప్పిండు. ఆ రోజు అనుకున్నా ఇది చేయాలంటే ఒక ఆఫీసర్ వచ్చి సార్ దీనికి ఒక మంచి సీసీ కెమెరా పెడితే బాగుంటుంది అని చెప్పి నా కాడికి వచ్చింది. నా కాడికి అధికారులు వచ్చి సార్ 1-2 లక్షలు ఇచ్చే సీసీ కెమెరా పెట్టుకుంటామని అడిగిండు. అది కాదు, మా మైదుకూరులో పిన్ టు పాయింట్ క్లియర్గా మంచి సీసీ కెమెరాలు కావాలా, బాగా పెట్ట ఎంత అవుతాను నేను. సార్ ఒక 10-15 లక్షలు అవుతాను. నేను 15 కాదు, నేను 20 లక్షలు ఇస్తా, కంప్లీట్ సీసీ కెమెరాలు వేయండి అని చెప్పి నేను నా సొంత చేతి నుంచి 20 లక్షలు ఇచ్చిన. 20 లక్షలు ఇచ్చిందనా. ఇప్పుడు సీసీ కెమెరా ఎక్కడ మన ఒక చిన్నది ఒకటేదో ఓ దొంగతనం జరిగితే జరిగిన 2 గంటల్లో వాడు పూర్వాలు ఉంటే పట్టుకున్నారు. 2 గంటల్లో పట్టుకున్నారు. అంటే మేము ప్రజల కోసం చేసే వ్యక్తులము మేమని నీకు చెప్పాల్సిన అవసరం లే. ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు చెప్తున్నా మేము చేసేటన్నీ. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఉంది. డయాలసిస్ సెంటర్ కావాలంటే ఎంత కష్టపడినాం. ఎన్నోసార్లు ఇక్కడి నుంచి పోయి మేము ఆఫీసర్లు పెట్టి తిరిగి తీసుకొచ్చాను. అదే రకంగా ఇంకొకటి చెప్పాం, ఏదో బియ్యం వ్యాపారి అంట. బియ్యం వ్యాపారి ఎవరే? వాళ్ళ దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు? వాళ్ళ భార్యని ఎవరికో నువ్వు శ్రీశైలం డైరెక్ట్ చేసినావా? ఎంత తీసుకుని చెప్పు. అతనేమైనా పిలిపించి చెప్పించాలా? ఒకటే, ఇంక వేరే క్వశ్చన్లే. ఆ వ్యక్తి నీ వ్యక్తి, నీకు డబ్బులు ఇచ్చిండు, నువ్వు డైరెక్ట్ పోస్ట్ చేసినావు. వాడే చేస్తే నన్ను అడిగేది నువ్వెవరు నన్ను అడిగేదానికి? వాడు నీ వ్యక్తి, నువ్వు డబ్బులు ఇచ్చే నువ్వు డైరెక్ట్ వేయించినావు. నువ్వు అతను వ్యాపారం నేను చేస్తానంట. చెప్పుకోవాలన్నా కొంచెం ఆలోచించి మాట్లాడేది నేర్చుకోవాలి ఎప్పటికైనా. ఆమెనా నీకు ప్రజలు ఓట్లు వేయలేదా అని అడిగినారు. ప్రజలు వేసిన నువ్వేమి వేయలేదు కదా నాకు. నువ్వేమో నాకేమైనా ఓట్లు వేసినావేమన్నా? నువ్వేమో నాకేమో ఓట్లు వేసినా? నువ్వు వేయలే, నాకు ప్రజలు వేసిండ్రు. ప్రజలకు సమాధానం నేను చెప్పాను, బాధ్యత నాదింది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లే. నీదేదుంటే ఏడాది తప్పు జరుగుతుంటే ప్రశ్నించు, అడుగు. అదే నేను చెప్పి ఇంతకుముందు కూడా చెప్పిన, ఏడన్నా ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పు, మాకు తెలియకుంటే మేము సరి చేసుకొని దాన్ని సర్దిద్దుకొని పోతే అభివృద్ధికే మేము సహకరిస్తామని చెప్పిన. అదే ఏం ఓట్లు వేయలేదా నీకు? ఏమో పిఎల్కి ఎట్లు వేసినాడా అని వ్యంగ్య మాట్లాడతావు నువ్వు నాకు ఓట్లు వేయలే, ఏమన్నా వేసినావా ఏమని చెప్పు. ఏమన్నా తెలియకుండా ఏమో నాకే వేసిన ఏమన్నా? నా కార్యకర్త నేను ఓట్లు వేసి నా కార్యకర్త సమాజం చెప్పాలా? నీకే సమాజం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంచెము ఏది మాట్లాడాలన్నా కొంచెం ఆలోచించుకుని మాట్లాడి నేర్చుకోవాలా. ఆ తర్వాత ఇంకా అవినీతి పడు అంటాను. నా నిజంగా ఎవరు అవినీతో ఎవరు నిజాయితీ పరుడో ప్రజలు బాగా తెలుసు. నేను అవినీతి చేసి నా కార్యకర్తలు పని చేయకుంటే నిన్నెట్ట ఇంటికి పంపించేసి నిన్న అంటే రేపు నన్ను పంపిస్తారు. ఇది శాస్త్రం కాదు, ఏది శాస్త్రం కాదు. ఉన్నంత వరకు మనము శాస్త్రం పని చేయాలి. అది 10 మందికి పనికొచ్చి పని చేయాలి. ఇప్పుడు శ్మశానాలు ఉన్నాయి, శ్మశానాలు కట్టిస్తానా? అది శాస్త్రం పనులు. ఏదో నువ్వు ఏది అంగన్వాడీ ఏది చెప్పేది పంచాయతీ సచివాలయం అది నువ్వేంది కట్టించేది? గవర్నమెంట్ వచ్చిన బాధ్యత అది.
స్టేట్ పాలసీ ఇది. స్టేట్ పాలసీ అందరూ కట్టించిండ్రు. ఇది శ్మశాన బాధ్యత ఎవరికి స్టేట్లో ఎవరు కట్టిలే, నేను ఒక్కరే కట్టించిన. అది నేను స్పెషల్ కట్టించిన, పార్టీలకు అతీతంగా. ఊర్లో కడితే అందరు రావాలని. ఎందుకంటే ఒక మఠం ఉంది, మఠంలో బూర్చుకునే స్థలం లేదు, 20-30 సెంటు స్థలం ఉన్నది. 10 ఎకరాలు ఆక్యుపై చేసిండ్రు. నేను ఆ శ్మశానం పెట్టిందనా ఇప్పుడు 10 ఎకరాలు ఆక్యుపై చేసానికి బయటకు వచ్చింది. 10 ఎకరాలు ప్రశాంతంగా ప్రజలందరూ బూర్చుకుంటున్నారు. మీ కార్యకర్తలు కూడా బూర్చుకుంటున్నారు. నా కార్యకర్తలు కాదు, ప్రజలు కాదు, మీ వాళ్ళు కూడా. నేను అట్టేం కాదు, నాకు అందరు సమానమే. ఎలక్షన్ రోజు ఎలక్షన్ జరిపినాం. ఆ తర్వాత అభివృద్ధి బాటలో మేము పోతున్నాం, నువ్వు కూడా తీసుకోవని చెప్పినాం. నువ్వు జెడ్పీటీసీ కానీ పెద్ద జెడ్పీటీసీ కానీ చెప్తాను, నీకన్నా ముందుగానే మేము శాంక్షన్ చేయించినాం. అభివృద్ధికి మేము సహకరిస్తాము, నువ్వేమంటే అభివృద్ధి సహకరించు. ఇటువంటి చిల్లర రాజకీయాలు, చిల్లర అవినీతి గురించి నువ్వు మాట్లాడితే నీకు ఏజ్ అయింది, ఆ విలువ కూడా ప్రజల్లో తగ్గించుకుంటావు. అది చేయగాకు. ఏమైనా నువ్వు చేయాలంటే ఎవరు అవినీతి పడో నిజాయితీ పడో కాలమే కొద్ది రోజుల్లో తెలియజేస్తుంది. కాలమే తెలియజేస్తుంది. మనం చెప్పాల్సి మళ్ళీ కాలమే తెలియజేస్తుంది. రేపు ప్రజలే రేపు 2029 నిర్ణయిస్తారు. దానికి మనం అందరం కట్టుబడి ఉండాల్సిందే. నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఓట్లేస్తారు, నిజాయితీ పనిచేస్తుంటే నిన్ను ఇంటికి పంపించారు, నన్ను ఇంటికి పంపించరు. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నేను ఎప్పుడు ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పదలుచుకోలేదు. ఈరోజు ఎందుకు చెప్పినంటే అతను చేసిన అవినీతి చిట్టాను ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు చెప్పినని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. మిల్లు సీన్ అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పాలనలో మిల్లు సీన్ పాత్ర అయింది. ఆయన చెప్పడం ఏంటంటే ఒక్క నుంచి ఒక అంటే ప్రత్యేకంగా చెప్పాడు మిల్లు సీన్ అనే వ్యక్తి చేస్తున్నాడని. ఇప్పుడు మిల్లు సీన్ పాత్ర ఏంటి? ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు, ప్రజలకు మీరేం చెప్తారు? మిల్లు సీన్ వ్యక్తి మా బామర్ది, మా కష్టంలో ఉంటాడు అంతే. ప్రజలకు సంబంధం లేదు. మా పనులు ఏదుంటే ఇప్పుడు నేను ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు వ్యవస్థ చేయాలా, ఇప్పుడు ఫుడ్ ఆర్గనైజ్ చేసుకోవాలా, ఏదైనా వ్యవస్థ ఆర్గనైజ్ చేయ ఎవరు ఉండాలి కదా, నేను నిలబడి చేయలేను కదా. అటువంటి వ్యవస్థలో మావాడు నిలబడి పనిచేస్తారు. కానీ రాజకీయానికి అతనికి సంబంధం లేదు.